తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ప్రాజెక్టులకు జలకల సంతరించుకుంది. పలు ప్రాజెక్టులు గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. చెరువులు ముత్తళ్లు దూకుతున్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీ వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కోదాడ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కున్నాయి. పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన అధికారులు ప్రత్యేక కంట్రోల్ రూమ్లో పరిస్థితిని సమీక్షించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని చెరువులు వాగులు పొంగి పొర్లుతున్నాయి. వేములపల్లి మండలంలో అమనగల్లు చెరువు అలుగుపోయడంతో భీమవరం సూర్యాపేట ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అడవి దేవులపల్లి మిర్యాలగూడ మధ్యలో కూడా వాగులు పొంగుతున్నాయి. తడకమల్ల వద్ద రోడ్డుపై బారికేట్లు పెట్టి రాకపోకలు నిలిపివేశారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కోదాడ, హుజూర్ నగర్, తొంగుతుర్తి నియోజకవర్గాల్లోని వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. లో లెవెల్ వంతెనల వద్ద వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.